జీవము గల సంఘము, దేవునిది సంఘము. మహోన్నతుడైన సర్వశక్తి సంపన్నుడైన సర్వాధికారి అయిన దేవాతి దేవునికి, మన ప్రభువును ప్రియ రక్షకుడు అద్వితీయ నాథుడైన యేసునాథుని పేరట హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి అయిన దేవాతి దేవునికి పరిశుద్ధాత్మ దేవుని యందు చెల్లించుకుంటున్నాను. అలాగుననే దేవుని సన్నిధికి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట పేరు పేరు వరుసన అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెందునుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రభుని ఆరాధించుట కొరకు చేరిన మనం పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక భాగాన్ని చదువుకుని మనము ఆరాధన కొరకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 నుండి 25 వరకు అందరము కలిపి చదువుకుందాము. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. చేరిన మీ అందరిని బట్టి ప్రభు నామముకు మహిమ చెల్లించుకుంటూ, దేవుని యొక్క సన్నిధానములో ఈ రీతిగా మరొక తరుణాన్ని దేవుడు మనకిచ్చి ఆరోగ్య క్షేమాలనిచ్చి సజీవ లెక్కలో ఉంచి దేవుని సన్నిధికి నడిపించిన రీతిని బట్టి ప్రభువుకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, చదువుబడిన వాక్య భాగములో నుండి ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధన కొరకు మనము వెళ్దాం. ప్రియమైన వర్లరా, చదువుబడిన వాక్య భాగాన్ని ఒకసారి మరల జ్ఞాపకం చేసుకుందాం. ఒకరు బిగ్గరగా స్పష్టంగా చదివి సహాయపడండి. రోమా పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని ఒక ప్రశ్న రాయబడింది. మనము జ్ఞాపకం చేసుకునే సంగతి ఏమిటంటే, ఆరాధన కొరకు మరణమునకు లోనగు శరీరము నుండి విడిపించబడడం. మరణమునకు లోనగు శరీరము నుండి విడిపించబడడం, ఇది ఆరాధన ధ్యానాంశం. మరణము నుండి శరీర మరణానికి లోనయ్యే ఆ శరీర స్వభావము నుండి విడిపించిన పౌలు యొక్క ఆవేదనలో నుంచి ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లల. ఇక్కడ మరణమునకు లోనగు శరీరము అన్నాడు. మరణమునకు లోనగు శరీరం, ఇది విచిత్రంగా ఉంటుంది విన్నప్పుడు. అన్యులకైతే హేళనగా ఉంటుంది. ఎందుకంటే మనిషి ఈ శరీరాన్ని ధరించుకున్నాడు, బయటికి కనిపించే ఈ భౌతిక శరీరం. ఈ శరీరం మనిషి కాదు. ఈ శరీరములో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ఆత్మ. శాంతరావు అనే నేను ఈ శరీరం కాదు. ఈ శరీరములో ఉన్న ఒక వ్యక్తి భూమి మీద ఉండడం కొరకు ఈ శరీరాన్ని ధరించుకున్నాడు. కాబట్టి శరీరము వేరు, మనిషి వేరు. ఇప్పుడు మనిషి ఉండడానికి ధరించుకున్న ఈ శరీరమే ఈ శరీరము నుండే విడిపించబడాలంట. ఇది విచిత్రమైన సంగతి. మరణమునకు లోనగు శరీరము నుండి అన్నాడు అంటే ఆత్మ నివసిస్తున్న ఈ శరీరమే ఈ శరీరములో నుండి విడిపించబడవలసిన అవసరత ఉంది అని వ్రాయబడింది. కనుక సహజంగా ఇది మన మనసుకు త్వరగా ఎక్కదు, గ్రహింపులోనికి రాదు. ఎందుకంటే బాగా ఆలోచించండి. మీకు బాగా ఇష్టమైన దాన్ని ఇచ్చేయండి అన్నారనుకోండి, మీరు ఇస్తారా? ఇవ్వరు. ఎందుకంటే మీకు బాగా ఇష్టం కదా, అది ఎట్లా ఇస్తారు? ఇవ్వడానికి ఇష్టపడం. ఇప్పుడు శరీరములోనే నివసిస్తున్న ఆత్మ ఈ శరీరములో నుండి విడిపించబడాలి అన్నప్పుడు, అయ్యో ఎందుకు విడిపించబడడం? శరీరము నాదే కదా, నేను నివసిస్తున్నదే కదా, ఆత్మ నివసిస్తున్న శరీరమే దేవుడు ఇచ్చింది కదా. కాబట్టి ఈ శరీరములో నుండి ఇంకా విడిపించబడడం ఎందుకు? అసలు ఈ శరీరములో ఉండడం కొరకే దేవుడు అవసరం. ఈ శరీరములో ఉండి కావలసిన వాటన్నిటిని అనుగ్రహించవలసింది దేవుడు కదా అని
ఇంకా విడిపించబడడం ఎందుకు అని అవహేళనగా ఆలోచించే లోకం మన కళ్ళ ముందు కనబడుతుంది. అయితే దేవుని యొక్క కోణంలో మనం అర్థం చేసుకున్నప్పుడు అసలు ఎందుకు శరీరము నుండి విడిపించబడాలి ఒక మనిషి? ఆ శరీరము మరణానికి ఎందుకు లోనవుతుంది, మరణానికి ఎందుకు లోనగుతుంది అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ప్రమాదము ఒకవేళ లేదు అని అనుకుంటే, సహజంగా మనం ఆలోచిస్తే మరణమునకు లోనగు శరీరము అన్నాడు. మరణమునకు లోనగు శరీరం అన్నాడు. అంటే శరీరము మరణానికి లోనవ్వకపోతే ఏమీ ఆలోచించనక్కర్లా, కానీ మరణానికి లోనవుతుంది. ఇది మొదటి పాయింట్. రెండవది, ఈ శరీరము నుండి మరణమునకు గురి చేసే లేదా మరణానికి నడిపించే ఈ శరీరము నుండి విడిపించబడనక్కర్లేదు అన్నప్పుడు భక్తునికి ఏమనిపించాలంటే సంతోషం అనిపించాలి ఈ శరీరంలో ఉన్నందుకు, అవునా కదా? కానీ భక్తుడు ఏమంటున్నాడు? అయ్యో అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఏదో ప్రమాదము ఉంది. అయ్యో అంటున్నాడంటే బాధాకరమైన స్థితి ఉంది. రెండవది ఏమంటున్నాడంటే దౌర్భాగ్యుడును అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడు? దౌర్భాగ్యుడును అంటున్నాడు. అంటే ఏదో నష్టము ఉంది. చూసారా, మనము ఆత్మ నివసిస్తున్న ఈ శరీరములోనే ఏముందంటే నష్టపరిచేది ఉంది. ఈ శరీరములోనే మనిషి మూలిగేది ఉంది. ఎప్పుడు మూలుగుతాడు మనిషి? నక్క ఎప్పుడు మూలుగుతుంది? తాటికే పడితే. అంతే కదా, నిజమే అది. అంటే అది నెత్తి మీద పడింది, మొయ్యలేక మూలుగుతుంది. అంటే ఏదో ఇబ్బంది వస్తేనే తప్ప మనము మూలగం. తాటికాయ పడితేనే తప్ప నక్క మూలగనట్టుగా ఏదైనా ఇబ్బంది వస్తేనే తప్ప మనం మూలగం. ఇక్కడ భక్తుడు మూలుగుతున్నాడంటే అర్థం ఏంటి? ఏదో సమస్య ఉంది. దౌర్భాగ్యుడును అంటున్నాడంటే అర్థం ఏంటి? ఏదో సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే శరీరము నుండే. ప్రియమైన వాళ్ళ, ఈ సత్యమే పౌలుకి అర్థమైంది, మనకు అర్థం కావాలి. కాబట్టి శరీరము అనేది, మనము నివసిస్తున్న ఈ శరీరము అనేది మనము మూలిగేటట్టుగా చేసేది. రెండవది, ఈ శరీరము అనేది దౌర్భాగ్యుడు అంటే కోల్పోయేలా చేసేది. అంటే ఈ శరీరమే మనల్ని బాధపెడుతుంది, ఈ శరీరమే కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి ఆ కోల్పోయే దానిని, ఆ బాధ పెట్టే దానిని ఏమంటున్నాడు ఇక్కడ పౌలు అంటే మరణమునకు లోనవ్వడం అంటున్నాడు. మరణమునకు లోనవ్వడం అంటే ఇప్పుడు శరీరము మరణానికి లోనవుతుంది. కాబట్టి ఆ మరణానికి లోనగే శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని రాయబడింది. ఇంతకీ ఇక్కడ పరిష్కారం ఏమిటంటే ఆ మరణానికి లోనయ్యే శరీరము నుండి ప్రతి మనిషి విడిపించబడాలి. ప్రతి మనిషి విడిపించబడాలి. ఇది జరగాలి ప్రియులారా. మరణమునకు లోనయ్యే శరీరము నుండి ప్రతి మనిషి విడిపించబడాలి. నన్ను ఎవడు విడిపించును అని పౌలు అంటున్నాడంటే విడిపించబడాలన్న ఆశ ఉంది. అయితే అది ఎలా జరుగుతుంది అని ఆశ కొలది ప్రశ్నిస్తున్నాడు. ఇక్కడ చేరిన మనందరికీ చెబుతున్న నాకు జరగవలసింది ఏంటంటే మరణమునకు లోనయ్యే ఈ శరీరము నుండి విడిపించబడడం జరగాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. అలా విడిపించబడిన వ్యక్తి దేవుని బిడ్డ అవుతాడు. అలా విడిపించబడిన వ్యక్తి రక్షించబడిన వ్యక్తి అవుతాడు. అలా విడిపించబడిన వ్యక్తి నీతిమంతుడవుతాడు. అలా విడిపించబడిన వ్యక్తి పరిశుద్ధుడవుతాడు. అలా విడిపించబడిన వ్యక్తి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడిన వ్యక్తి అవుతాడు. బాగా ఆలోచించండి. మరణమునకు లోనయ్యే ఈ శరీరము నుండి విడిపించబడకుండా నువ్వు దేవుని సంబంధివి కాలేవు. విడిపించబడకుండా నీతిమంతుడివి కాలేవు. విడిపించబడకుండా పరిశుద్ధుడివి కాలేవు. విడిపించబడకుండా దేవుని రాజ్యానికి చేరలేవు. విడిపించబడకుండా నువ్వు సంఘములో ఒక వ్యక్తివి కూడా అవలేవు. ఇంత సమస్య ఉంది. కాబట్టి ఇక్కడ ఏం చెబుతున్నాడు పౌలు అంటే మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును అని ప్రశ్న వేసుకుంటున్నాడు. దీన్ని రెండు భాగాలుగా విభాగించి దానిలో ఉన్న సత్యాన్ని, సారాంశాన్ని మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. చక్కగా వినాలని కోరుతున్నాను. అసలు ఎందుకు విడిపించబడాలి అనేది నేర్చుకుందాం. ఎందుకు కారణం ఏంటి? కారణం లేకుండా విడిపించబడవలసిన అవసరం లేదు కదా. అయ్యో అని అనకపోతే విడిపించబడాల్సిన అవసరం లేదు కదా. దౌర్భాగ్యుడును అని అనకపోతే విడిపించబడాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి విడిపించబడవలసిన అవసరత ఉందో లేదో చూద్దాము. ఇది మొదటిది. తర్వాత ఎవరు విడిపిస్తారో చూద్దాం. విడిపించిన తర్వాత మనకు దేవుడిచ్చే ఆధిక్యతలేంటో చూద్దాం. ఈ మూడు భాగాలు చెప్పి నా మాటలు నేను ముగిస్తాను. ఇక్కడ ఇంతకీ మరణమునకు లోనగు శరీరము అని ఎందుకు అంటున్నాడంటే రోమాపత్రిక
7వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. రోమాపత్రిక 7:23. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అని వ్రాయబడింది. ప్రియులరా, ఇక్కడ ఏమి వ్రాయబడింది అంటే ఒకసారి బాగా ఆలోచించండి. చదువుకున్నాం కదా, చదివాం కదా, ఏమైనా అర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు అంటే, మరణమునకు లోనయ్యే శరీరం ఎందుకయింది అంటే, శరీరము మరణానికి ఎందుకు లోనవుతుంది అనే కారణాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ కారణం అంటే, ఈ శరీరములోనంట, ఈ శరీరం ఏమని రాయబడింది? నా అవయవములలోనున్న పాప నియమము అని రాయబడింది. అవయవములలోనున్న పాప నియమం. అవయవములు అంటే ఏంటి? శరీరమే కదా. అవయవాల కలయికనంతటి ఏమంటారు? శరీరమే అంటారు. ఇప్పుడు శరీరంలో ఏముందంట? పాప నియమం ఉందంట. ఇది సమస్య. బాగా ఆలోచించండి. ఆత్మగా నేను నివసిస్తున్న ఈ శరీరంలో ఏముంది చెప్పండి? పాప నియమం ఉంది. మీ అందరి శరీరాల్లో కూడా అంతే. మనిషి నివసిస్తున్న శరీరములోనే పాప నియమం ఉంది. ఏమంటే చూడండి, ఎక్కడో బాంబు వేశారనుకోండి, ఆ బాంబు పేలితే దానికి ఇన్ని కిలోమీటర్ల దగ్గర ఉంటే దాని ప్రభావం మనకు చెంది మనం గాయపరచబడతాం. అవునా కదా? అంతే కదా. బుల్లెట్ అయినా మనకు తాకితేనే మనం గాయపరచబడతాం. యాక్సిడెంట్ అయినా పడిపోతేనే గాయపరచబడతాం. ఇప్పుడు గాయపరచబడే ఆ బాంబు, బుల్లెట్, యాక్సిడెంట్ ఇవంతా ఎక్కడుంది? పక్కనే ఉంది. ఎక్కడుంది? ధరించుకున్న శరీరంలోనే ఉంది. చూసారా? అంటే సమస్య ఎక్కడుందంటే ఎక్కడో దూరంగా లేదు మనిషికి. ఈ నువ్వు ధరించుకున్న శరీరములోనే ఏమి ఉందంటే పాప నియమం ఉంది. ఏముంది చెప్పండి? ఇది గుర్తించాలి. మొదటిగా పౌలు అదే గుర్తించాడు. గుర్తించి అయ్యో అన్నాడు. గుర్తించి నేను దౌర్భాగ్యుడను అన్నాడు. అది తనకు అర్థమైంది. ఇప్పుడు మనకు అందరికీ అర్థం కావాల్సిన సంగతి ఏంటంటే ప్రియులరా, ఎందుచేత ఒక మనిషి శరీరము అనే ఈ యొక్క పాపానికి లేదా మరణానికి గురయ్యే ఆ శరీరం నుండి విడిపించబడాలంటే కారణం చెబుతున్నాడు. ఆ కారణం ఏంటంటే మనిషి ధరించుకున్న లేదా ఆత్మ ధరించుకున్న ఈ శరీరములో పాప నియమం ఉంది. శరీరంలో ఏముంది చెప్పండి? పాప నియమం ఉంది. ఆత్మ నివసిస్తున్న ఈ శరీరములో పాప నియమం ఉంది. మనం ధరించుకున్న శరీరంలో ఏముందంటే పాప నియమం ఉంది. అర్థమవుతుంది కదా? పాప నియమం ఉందని అర్థమవుతుంది కదా? ఇది నేనేమి సొంతంగా చెప్పలేదు, వాక్యంలో స్పష్టంగా ఉన్న మాటలే. ఏంటి ఆ మాటలు అంటే, నా అవయవములోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అంటారు. ఓకే, ఇక్కడ వరకు మనకు బాగా అర్థమైంది. మనిషి నివసిస్తున్న శరీరంలో ఏముంది చెప్పండి? పాప నియమం ఉంది ప్రియులారా. ఈ పాప నియమము ఏం చేస్తుంది అంటే, ఒకసారి బాగా ఆలోచించండి. నియమము అంటే ఏంటి అర్థం? ఫార్ములా, రూల్స్ అంటారు కదా, సూత్రం అని కూడా అంటారు. నియమము అంటే పని చేసేది. ఏం చెప్పండి? నియమము అంటే పని చేసేది. అంటే దానికి ఉన్న ధర్మం ప్రకారంగా, తనకున్న నియమం ప్రకారంగా అది పని చేస్తుంది. అవునా కదా? ఇప్పుడు నిప్పుకున్న నియమం ఏంటి? కాలత్వం, దాని స్వభావం, అది పనిచేస్తుంది. అది నియమం అంటారు. ఇప్పుడు శరీరములో పాప నియమం అనేది ఉంది అని మనకు అర్థమవుతుంది పిల్లలు. ఈ పాప నియమము ఏమి ప్రభావాన్ని చూపిస్తుంది మనిషి మీద అని అంటే, గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ మాట. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి కనుక మీరేమి చేయనిచ్చేంతరో వాటిని చేయకుందురు అని రాయబడింది. ఇప్పుడు ఒకసారి బాగా ఆలోచించండి. అమ్మ అంతవుతుందా? అంతకు అర్థమవుతుందా? బాగా వినండి. శరీరములో, మనం నివసించే శరీరంలో పాప నియమం ఉంది. ఈ పాప నియమం ఏం చేస్తుంది అంటే విరోధముగా ఇష్టపడుతుందంట. ఈ నియమం ఏం చేస్తుంది చెప్పండి? విరోధముగా. ఈ అపేక్ష అంటే ఏంటి? ఇష్టపడడం. విరోధముగా ఇష్టపడుతుంది. విరోధమైన ఇష్టాలు దీనికి ఉంటాయి. ఎవరికి విరోధమైన ఇష్టాలు? దేవునికి విరోధమైన ఇష్టాలు ఈ పాప నియమానికి ఉంటాయి. వాక్యానికి విరోధమైన ఇష్టాలు ఈ పాప నియమానికి ఉంటాయి. మొత్తానికి మన శరీరంలో ఒక పాప నియమం ఉందని అర్థమవుతుంది కదా. ఈ పాప నియమానికి ఉన్న లక్షణం ఏంటంటే దేవునికి ఎప్పుడూ కూడా విరోధంగానే ఇష్టాలు కలిగి ఉంటుంది. దేవుడి ఇష్టం ఒకటి, ఈ శరీరం యొక్క ఇష్టం ఒకటి. శరీరంలో ఉన్న ఆత్మ ఇష్టం ఒకటి, ఈ శరీర ఇష్టం ఒకటి. వాక్యము ఇష్టపడేది ఒకటి, ఈ యొక్క శరీరం ఇష్టపడేది ఒకటి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇంతకీ పౌలు గారు అంటే, విరోధమైన ఇష్టాన్ని కలిగిన నియమం ఉంది. విరోధం కలిగిన ఇష్టం, దేవునికి విరోధం కలిగిన ఒక ఇష్టము ఈ నియమం ద్వారా మనిషి శరీరంలో ఉంది. ఇది మొదటిది. రెండవది ఏంటంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. పేతురు గారు రాసిన
మొదటి పత్రిక 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశ. ఇక్కడ ఒక నియమం చెప్పాడు. ఇక్కడ నియమం ఏంటంటే విరోధంగా పోరాడుతుంది. ఏం చెప్పండి? విరోధముగా శరీరములో ఉన్న ఈ పాప నియమము, శరీరములో ఉన్న ఈ నియమము ఏం చేస్తుందంటే దేవునికి విరోధంగా పోరాడుతుంది. ఈ శరీరములో ఉన్న నియమం ఏం చేస్తుందంటే దేవునికి విరోధముగా అపేక్షిస్తుంది. ఏం చేస్తుంది? దేవునికి విరోధముగా అపేక్షిస్తుంది. ఈ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవటం వచ్చాం. ఒకసారి బాగా ఆలోచించండి. ఈ శరీరములో, ఆత్మ నివసిస్తున్న ఈ శరీరములో పాప నియమం ఉంది. ఇదంతా ఎందుకు అంటే ఒకసారి బాగా ఆలోచించండి. నీ సమస్య నీకు అర్థం కాలేదనుకోండి, నీకు పరిష్కారం కావాలని అనిపించదు. మీలో ఎవరైనా రోగం లేకపోయినా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవుతారా? అవరు. ఎందుకు? రోగం లేదు కదా. డబ్బులు అవసరం లేకపోయినా బ్యాంక్కి వెళ్ళి లోన్ పెట్టుకోరు కదా. అంటే అవసరం ఉంటేనే చేస్తారు. ఇప్పుడు శరీరములో ఆధ్యాత్మిక అవసరత నువ్వు ఎరిగితేనే యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచడం జరుగుద్ది. అంటే మన అవసరత విశ్వాసానికి దారితీస్తుంది. ఇప్పుడు మన అవసరత మనకు అర్థం కాలేదనుకోండి, యేసు ప్రభు నీకు అవసరంలా. చాలామంది ఎందుకు యేసు ప్రభుని అంగీకరించరంటే యేసు ప్రభు యొక్క అంగీకరించడానికి తగిన అవసరతను గుర్తించరు. అదే మార్పు చెందకపోవడం, మనిషిలో మార్పు రాకపోవడం అంటారు. విశ్వాసించకపోవడానికి కారణం మార్పు రాకపోవడానికి కారణం. మార్పు రాలేదంటే అర్థం ఏంటంటే నీ సమస్య నీకు అర్థం కాలేదు. ఇక్కడ పౌలుకి అర్థమైన ఈ సమస్య మనందరికీ అర్థం కావాలి. ప్రేమతో విన్నవించుకుంటున్నాను. అది నాకు అర్థం కావాలి, మీ అందరికీ అర్థం కావాలి. అదేంటయ్యా అంటే ఆత్మగా నువ్వు నివసిస్తున్న ఈ శరీరములో పాప నియమము ఉంది. ఏముంది చెప్పండి? పాప నియమం. నేను నివసిస్తున్న శరీరములో పాప నియమం ఉంది అని నువ్వు గుర్తించాలి. ఉన్న ఆ నియమం ఏం చేస్తుందంటే దేవునికి విరోధంగా పనిచేస్తుంది, దేవునికి విరోధంగా ఇష్టపడుతుంది. అంతే. దేవునికి విరోధంగా పనిచేస్తుంది. రెండోది, దేవునికి విరోధంగా ఇష్టపడుతుంది. దేవునికి విరోధమైన ఇష్టాలే ఈ నియమం నాకు కలుగజేస్తుంది. దేవునికి విరోధంగా పోరాడుతుంది, అంటే వ్యతిరేకంగా ఆయనతో దెబ్బలాడేలాగా చేస్తుంది. ఆ నియమం అన్నమాట. దేవునికి విరోధంగా పోరాడే నియమం నాలో ఉంది, దేవునికి విరోధంగా ఇష్టపడే నియమం నాలో ఉంది. ఈ రెండు సంగతులు. మూడవ సంగతి కూడా నేను ముందుకు వెళ్తాను. పౌలు కూడా దీని గురించి అదే మనం చదువుకున్న వాక్య ధ్యానం దగ్గరికి మళ్ళీ వద్దాం. చూడండి, రోమిలికి రాసిన పత్రికలో 7వ అధ్యాయము 21వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 7:21. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి మేలు చెయ్యగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమము నాకు. ఈ నియమంలో ఏముంది? కీడు చేసే లక్షణం ఉంది. ఏముంది చెప్పండి? కీడు చేసే లక్షణం. చూసారా? నియమము అనేది ఉంది, పాప నియమం అనేది ఉంది శరీరంలో, నేను కాదంటలేదు. అది ఉందని నేను ఎందుకు గుర్తించాలంటే ఆ ఉన్న నియమమే నన్ను నడిపిస్తూ ఏం చేస్తుందంటే దేవునికి కీడు చేసేటట్లుగా చేస్తుంది, సమాజానికి కీడు చేసేటట్లుగా చేస్తుంది. 3 విషయాలు నేను చెప్తూ వచ్చాను. వాక్యాన్ని బట్టి మనకు 3 సంగతులు అర్థమయ్యాయి. పాప నియమము శరీరంలో ఉంది. ఈ పాప నియమము ఏం చేస్తుంది అని అంటే విరోధంగా ఇష్టపడుతుంది, మొదటిది. రెండవది, విరోధంగా పోరాడుతుంది. తర్వాత విరోధంగా కీడు చేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి? కీడు చేస్తుంది. కొన్ని 3 పదాలు గుర్తుపెట్టుకోండి. కీడు చేస్తుంది, పోరాడుతుంది, తర్వాత ఇష్టపడుతుంది, అపేక్షిస్తుంది. ఇది మనకున్న సమస్య ప్రియమైన వాళ్ళ. ప్రతి మనిషి సమస్య ఇది. శరీరాన్ని ధరించుకున్న ప్రతి మనిషి సమస్య ఏంటంటే ఆ మనిషిలో పాప నియమము ఉన్న కారణాన ఆ పాప నియమాన్ని బట్టి దేవునికి విరోధంగానే ఇష్టపడతాడు, దేవునికి విరోధంగానే పోరాడతాడు, దేవుడు చెప్పినది చేయకుండా కీడు చేసుకుంటూనే వెళ్తాడు. ఇది మనిషి యొక్క సమస్య. ఇప్పుడు గమనించవలసిన సంగతి ఏంటంటే నీ సమస్య ఇది అని నీకు అర్థమైందా? వాక్యాన్ని బట్టి అదే ప్రశ్న. అది అర్థమైంది పౌలకి. అది అర్థం కావడమే ఆరాధన. ఇక్కడ పౌలేమంటున్నాడు తెలుసా? అయ్యో అని ఎందుకు అంటున్నాడు తెలుసా? అదే ఆరాధన. అయ్యో అంటున్నాడే అదే ఆరాధన. నేను దౌర్భాగ్యుడని అంటున్నాడే అదే ఆరాధన. పౌలు ఆరాధిస్తున్నది అదే ప్రియమైన వాళ్ళ. యెషయా గారు ఆరాధించింది అదే ఆరాధన అనే నియమంలో మొదటి ఘట్టం ఏంటంటే దేవుని పరిశుద్ధతను చూచి మనస్సాక్షిలో మేలుకొల్పు రావడమే ఆరాధన. మళ్ళా చెప్పనా? దేవుని పరిశుద్ధతను చూచి మనస్సాక్షిలో మేలుకొల్పు రావడాన్ని ఆరాధన అంటారు. అర్థమైంది? పదాలు ఏమైనా అర్థమైనాయా? కొత్తగా ఉన్నాయా? ఇవాళ నా ముఖం చూస్తున్నట్టుగా చూడకండి, రోజు చూసే ముఖమే. అర్థమైందా? నేను చెప్పిన పదాలు ఏమైనా అర్థమైనాయా? దాని వివరణ ఏంటంటే దేవుడు పరిశుద్ధుడండి. దేవుడు ఎవరు చెప్పండి?
పరిశుద్ధుడైన దేవుని నేను చూసినప్పుడు, అంటే వాక్యాన్ని చూసినప్పుడు, దేవుణ్ణి చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా? అయ్యో దేవుడు ఎంత పరిశుద్ధుడా అని నా పాపము నాకు గ్రహింపుకు రావడమే దాని అర్థం. మనసాక్షిలో మేలుకొలుపు రావడం అంటే అర్థం ఏంటి? నా మనసాక్షి ఏం చెప్తుందంటే, దేవుని పరిశుద్ధతను చూస్తున్నప్పుడు అయ్యో నువ్వు ఎంత పరిశుద్ధుడివే, ఎంత పరిశుద్ధుడైన నీ ఎదుట నేను ఎలా కనబడుతున్నానంటే నా మనసాక్షి నాకు చెబుతుంది నువ్వు పాపివి, నువ్వు పాపివి, పాపివి అని చెప్తుంది. అంతే మనసాక్షిలో మేలుకొలుపు రావడం. ఇది ఆరాధన అండి. అది రావాలి మనిషిలో, ప్రియమైన వాళ్ళ. అది పౌలుకు వచ్చింది. ఇప్పుడు పౌలుకు వచ్చింది, మనకందరికి ఎలా వస్తుందంటే వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఒకటి బాగా గమనించండి, వాక్యపు వెలుగులో, దేవుని వెలుగులో, దేవుని పరిశుద్ధతలో మనం చూసినప్పుడు మనకేం అర్థమవుతుందో తెలుసా? ఇప్పుడు వాక్య భాగాలన్నీ చదువుకున్నాం కదా, ఈ వాక్య భాగాలన్నీ మనకేం చెప్తున్నాయి తెలుసా? నీ శరీరంలో పాప నియమం ఉందని నీకు తెలియజేస్తుంది. అది గుర్తించడమే. అయ్యో పాప నియమం కలిగిన శరీరం కలిగిన వాడను నేను, ఆ పాప నియమం కలిగిన శరీరం కలిగిన నేను, ఆ నియమం ఉన్న కారణాన నేనేం చేస్తున్నానంటే విరోధంగానే ఇష్టపడుతున్నాను దేవునికి, విరోధంగానే పోరాడుతున్నాను దేవునికి, విరోధంగానే అన్ని కీడులు చేస్తున్నాను దేవునికి అని ఒప్పుకోవాలి. దీనిని పాపాన్ని ఒప్పుకోవడం అంటారు. అయ్యో అనే పదం పాపాన్ని గ్రహించడం, దౌర్భాగ్యుడు అనే పదం పాపాన్ని ఒప్పుకోవడం. ఎవరైనా అంటారు అట్లా? మనమైతే అంటామా? ఏమంటే పౌలు ఈ రోమపత్రిక ఈ మాట రాసేటప్పటికీ ఆయన చివరి దినాల్లో ఉన్నాడు. బాగా ఆలోచించండి, వాక్యం బాగా మనకు అర్థం కావాలి, పరిస్థితులన్నీ. పౌలు దాదాపుగా ఈ రోమపత్రిక రాస్తున్నప్పుడు రోమాకు వెళ్ళి అక్కడ బంధిస్తారు. ఆయన చెరలోనికి వెళ్తాడు, అక్కడ కొద్ది కాలం బంధించబడతాడు. తర్వాత రోమా ప్రభుత్వ అధికారంలోనే ఆయన చిరఛాదనం చేయబడ్డాడు. అంటే దాదాపుగా ఇంకా చనిపోవడానికి ముందు అంటే అప్పటికి చాలా పరిచర్య చేశాడు చూడండి, చాలా సేవ చేశాడు చూడండి. ఏమంటే చాలా సేవ చేసిన ఆయన, చాలా పరిచర్య చేసిన ఆయన దౌర్భాగ్యం అంటున్నాడేంటి? మనం ఏమనుకుంటాం? ఎంత పరిశుద్ధుడనో అనుకుంటాం. అవునా కదా? నేను ఎంత గొప్పవాడినో అని అనుకుంటాం. నిజమే, పరిశుద్ధుడేమో గొప్పవాడేమో నిజమే. ఆ పరిశుద్ధత, ఆ గొప్పతనం ఎక్కడో తెలుసా? పరలోకంలో, ఇక్కడ కాదు. కాబట్టి ప్రియులరా, సమయం అవుతుంది, బాగా గమనించండి. మనం గుర్తించవలసింది ఏంటంటే పాప నియమం కలిగిన వాడను నేను. ఆ పాప నియమం కలిగిన నేను దౌర్భాగ్యకరమైన స్థితిలోనే ఉన్నాను. అంటే అర్థం ఏంటంటే దేవునికి విరోధంగా ఇష్టపడడం నేను నేర్చుకుంటున్నాను, దేవునికి విరోధంగా నేను పోరాడుతున్నాను. కీడు చేయడమే నాకు అలవాటు కానీ మేలు చేయడం నాకు రాదు. ఇది మన సమస్య. ఇప్పుడు నన్నెవడు విడిపించును అన్నాడే, నన్నెవరు విడిపించును అని అన్నాడే. ఇప్పుడు 25వ వచనం చదువు. 7వ అధ్యాయము 25వ వచనం. 7వ అధ్యాయం 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు యేసు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంటే ఎవరు విడిపిస్తారు? యేసు ప్రభు విడిపిస్తారు. ఎవరు విడిపిస్తారు చెప్పండి? యేసు ప్రభు. మన సమస్య మనకు అర్థమైంది కదా. ఇప్పుడు యేసు ప్రభు విడిపిస్తారు. ఎట్లా విడిపిస్తారు అని అంటే 8వ అధ్యాయము 2వ వచనం. 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయానో దేవుడు దానిని చేశాడు. ఏం జరిగిందంటే ఆత్మ నియమము అంటే దేవుడే, పరిశుద్ధాత్మ నియమము, దైవ నియమము అని రాయబడింది. ఇక్కడ 2 పదాలు వాడారు, ఆత్మ నియమము, దైవ నియమం. 2 ఒకటే అర్థాలు, దాని యొక్క ఉద్దేశం ఒకటే. మొత్తానికి దేవుడు పనిచేస్తున్నాడు ఒక నియమముగా. పాపమేమో పాపం పనిచేస్తుంది, పాప నియమం పనిచేస్తుంది శరీరంలో. ఇప్పుడు దేవుడు పనిచేస్తున్నాడు. దేవుడు పనిచేసి ఏం చేశాడంట? ఆ పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాడు. అది దేవుడు చేసింది. ఇప్పుడు అయ్యో అన్నాడే, అయ్యో అనేది ఏంటి? నేను పాప నియమం కలిగిన వాడను అని అంటున్నాడు. దౌర్భాగ్యం అని ఎందుకు అంటున్నాడు? నేను విరోధంగా అపేక్షిస్తున్నాను, విరోధంగా పోరాడుతున్నాను, కీడు చేస్తున్నాను అనేది తన నిజస్థితి అంతా ఒప్పుకుని దౌర్భాగ్యం అంటున్నాడు. ఇప్పుడు ఈ దౌర్భాగ్యకరమైన స్థితి నుండి, అయ్యో అనే ఆ మూలుగు నుండి ఎవరు విడిపించారు? యేసు ప్రభు విడిపించారు. ఇది పరిష్కారం. బాగా గమనించండి ప్రియుల. సమాజములో ఏ హాస్పిటల్లో దీనికి ట్రీట్మెంట్ లేదు. లోకములో, ప్రపంచములో ఏ సంస్థలోనూ దీనికి ట్రీట్మెంట్ లేదు. ఆ పాప నియమము నుండి విడిపించగలిగే నాదుడు లోకములో ఎవ్వరూ లేరు, యేసు ఒక్కరే ఉన్నారు ప్రియుల. పాప మరణముల నియమము నుండి ఎవరు విడిపిస్తారంటే దైవ నియమమే విడిపించింది. ఆ దైవ నియమము ఎవరంటే యేసు ప్రభువే. ఆయనే విడిపించాడు. ఇది విశ్వాసం. అయ్యో అన్నానే, అది మార్పు. దౌర్భాగ్యుడు అన్నానే, అది మార్పు. ఇప్పుడు నా మార్పులో, నా స్థితిలో దేవుడు సహాయం చేసి ఆయన ఏమంటున్నాడంటే 2వ వచనంలో ఏమని రాయబడిందంటే ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను
విడిపించెను. ఏమంటే చూడు, బాగా బాగా గమనించండి, ఒకసారి బాగా గమనించండి, అందరూ ఇటు చూడండి. అయ్యో అన్నది ఎవరు? పౌలే. దౌర్భాగ్యుడు అన్నది ఎవరు? పౌలే. నన్ను ఎవరు విడిపిస్తారని ప్రశ్నించింది కూడా ఎవరు? పౌలే. విడిపించానని చెప్పింది కూడా ఎవరు? అది రక్షణ అంటే. అంతే, సింపుల్. అదే మనకు అర్థం కావాలి, అదే మనకు అర్థం కావాలి. నాకు అర్థం కావాల్సింది అదే, నీకు అర్థం కావాల్సింది అదే. పౌలకి ప్రశ్న వేసుకున్నాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనకు శరీరమును నన్ను ఎవడు విడిపిస్తాడు అని వేదన చెందుతుంటే, ఆ సమస్యకు పరిష్కారాన్ని వెతుకుతుంటే ఆయనకు ప్రభు కనబడ్డాడు. ఇప్పుడు ప్రభువులో ఏముందో తెలుసా? పాప మరణముల నియమము నుండి ఆయన నన్ను విడిపించెను. ఇది విశ్వసించడం, ఈ విశ్వాసములోనే రక్షణ ఉంది. ఆ విశ్వాసములోనే ఆ పాప నియమము విడిపించబడడం ఉంది. ఆ ప్రభువునందు విశ్వాసం ఉంచావో లేదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. నీ పాప నియమాన్ని నువ్వు గుర్తించగలగాలి. ఆ పాప నియమము నుండి ప్రభువు విడిపిస్తాడని విశ్వాసము ఉంచగలగాలి. ఎందుకంటే ఈ 8:2 చదివిన ఈ మాట ప్రపంచములో ఎక్కడా కనబడదు. నీకు ఏ గ్రంథములోనూ కనబడదు, ఏ నియమములోనూ కనబడదు. ఒకవేళ కనబడుతున్నట్టుగా మనకు అనబడినా దాని వెనక అరమరికలుంటాయి. విడిపిస్తాడా, విడిపించడు, ఎట్లా విడిపిస్తాడో, ఆ విడిపించడానికి మళ్ళీ నేనేం చేయాలో, ఏ తపస్సు చేయాలో, ఏ యోగం చేయాలో, ఏ కర్మ చేయాలో, ఎక్కడెక్కడికి సంచరించాలో, ఏ పుణ్యకార్యాలకి వెళ్ళాలో, ఇవన్నీ ఉన్నాయి. వాటి వెనుక కూడా మనస్సాక్షి శుద్ధీకరణ లేనే లేదు ప్రియులారా. కాబట్టి పాప మరణముల నియమము నుండి ఎవరు విడిపిస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే విడిపించునని నమ్మాలి. నమ్మిన ప్రణాళికలోనికి 3 ఆధిక్యతలు వచ్చాయి. మొదటిది ఏంటంటే 8వ అధ్యాయము 1వ వచనం. 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఈ శిక్షావిధి ఏమీ లేదు. ఏమి జరిగింది అని అంటే శిక్ష లేదు. ఎవరికి? ఆ పాప మరణముల నియమం నుండి విడిపించబడిన వానికి శిక్ష లేదు. మొదటి ఫలితం ఏంటంటే శిక్ష కొట్టివేయబడింది. ఏమైంది చెప్పండి? శిక్ష కొట్టివేయబడింది. అందుకు ఆరాధన చేయాలి. రెండవది కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన. కీర్తనల గ్రంథం 78వ సంకీర్తన 38, 39 వచనాలు. కీర్తనల గ్రంథం 78, 38, 39 వచనాలు. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషమును పరిహరించువాడు. తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమారులు అణుచుకొనువాడు. కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలెనున్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. ఇక్కడ ఏం జరిగిందంటే రెండవది పాప పరిహారం కలిగింది. ఏం కలిగింది చెప్పండి? పాప పరిహారం కలిగింది. పాప నియమము నుండి దైవ నియమం మనం విడిపించినప్పుడు మొదటిది శిక్ష కొట్టివేయబడింది. రెండవది దోషానికి పరిహారం కలిగింది. ఒకటి బాగా గమనించండి ప్రియులు, ఇక్కడ ఏం చెప్తున్నాడు గ్రంథకర్త అంటే పాపమును పరిహరించడానికి దేవుడు ఒకటే ఆధారం చేసుకున్నాడంట. ఏంటో తెలుసా? అయ్యో వీళ్ళు శరీరాలలో ఉన్నారు అన్న జాలి, అంతే. ఎందుకు శరీరాలలో ఉన్నారని దేవుడు పరిహరిస్తున్నాడంటే ఆ పాప నియమం ఉంది కాబట్టి. ఏముంది? పాప నియమం ఉంది. ఆ నియమము నుండి నిన్ను విడిపించుకోలేవు కాబట్టి, ఎవరు విడిపించలేరు కాబట్టి ఆ పాప నియమము కలిగిన నీ మీద దేవుడు ఏం చేస్తున్నాడంటే జాలి పడుతున్నాడు. వారు కేవలము శరీరులై ఉన్నారని, ఆ శరీరములో ఉన్న పాప నియమాన్ని బట్టి దేవుడు జాలిపడి, మనిషి తనను తాను ఏమీ చేసుకోలేని స్థితి కలిగిన వాడు కాబట్టి మనిషిని దేవుడు ఏమీ చేసుకోలేని నిస్సహాయ స్థితిలో చూసి ఆయనే చేశాడు. అందుకని ఇంకా చదువుకున్నాం కదా, ధర్మశాస్త్రము దేన్ని చేయలేకపోయినో దేవుడు దానిని చేశాడు. ఆ దేవుడు చేశాడు. ఏం చేశాడంటే నీ శిక్ష కొట్టివేశాడు. రెండవది నీ దోషమును పరిహరించాడు. మూడవది ఏం చేస్తాడు దేవుడు అంటే పూర్తిగా ఈ శరీరాన్ని తొలగించి మహిమ దేహాన్ని ఇస్తాడు. ఈ శరీరాన్ని తొలగించి మహిమ దేహాన్ని ఇస్తాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 23 మాట చదువుకుందాం. రోమాపత్రిక 8:23. రోమాపత్రిక 8వ అధ్యాయం 23 వచనం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాం. ఒకానొక రోజున ఈ దేహాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. ఈ దేహాన్ని తీసేస్తాడు. ఎట్లా తీసేస్తాడంటే ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోతుందా? మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ దేహం పునరుద్ధానం అవుతుంది. ఈ పునరుద్ధానమైన ఈ దేహానికి మహిమనిస్తాడు దేవుడు. ఏమిస్తాడు? మహిమనిస్తాడు. ఆ మహిమ దేహములో పాప నియమం ఉండదు. ఆ మహిమ దేహములో పరలోకానికి వెళ్ళే ఆ ఆత్మ శరీరములో లేదా ఆ మహిమ దేహములో ఆ యొక్క అక్షయమైన శరీరములో ఏముండదంటే పాప నియమము ఉండదు. అప్పుడు పరలోకానికి వెళ్తాం. అది అర్హత. ఓ మాట చెప్తాను, బాగా వినండి. పరలోకంలో పాపము చేసేవారు ఉండడానికి వీల్లేదు. రెండవది పాపము చేయడానికి అనువైన వారు కూడా ఉండడానికి వీల్లేదు.
చేయక్కర్లేదు. చెయ్యడానికి అటువంటి స్థితి నీకుంటే, అందుకనే దేవదూతలు పాపం చేసినప్పుడు గెంటి వేయబడ్డారు. అక్కడ ఉండే ఛాన్స్ లేదు, అక్కడి నుంచి గెంటి వేయబడ్డారు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవుడు మనల్ని ఎలా చేయాలనుకుంటున్నాడంటే, పాపము చేయడానికి అసలు అవకాశము లేని వారిగానే తీర్చిదిద్ది తనతో పెట్టుకోవాలనుకుంటున్నాడు. అది దేవుడు అంటే. ఆ దేవుడితో పాటు యుగయుగాలు మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అది భూమి మీద తర్ఫీదు అవుతుంది. సంఘము ద్వారా దాన్ని సిద్ధపరుస్తున్నాడు దేవుడు. ఆ సిద్ధపరుస్తూ జరిగిన తప్పిదానికి క్షమాపణిచ్చి, ఆ తప్పు జరగకుండా భద్రపరిచి దేవుడు ఏం చేస్తున్నాడంటే, వీళ్ళ శరీరాల్లో పాప నియమం ఉందని కేవలము శరీరులని జ్ఞాపకం చేసుకుని పరిహరించిన దేవుడు, శిక్షను కొట్టివేసిన దేవుడు ఒకానొక రోజున పూర్తిగా ఈ దేహము నుండి కూడా విమోచించబోతున్నాడు. అంటే ఈ యొక్క పాప నియమాన్ని నుండి కూడా విమోచించబోతున్నాడు. ఆయన పూర్తిగా ఆ పాప నియమము నుండి దూరం చేసేస్తాడు. అలా దూరం చేసినప్పుడే ఈ శరీరాలను విడిచిపెట్టి ఏం చేస్తామంటే మహిమ దేహాన్ని పొందుకుంటాం. పరలోకానికి వెళ్ళే అనువైన సరికొత్త దేహాన్ని పొందుకుంటాం. ఆ దేహముతో పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ మట్టి శరీరముతోటి లేదా పాప నియమం కలిగిన ఈ శరీరముతోటి పరలోకం వెళ్ళడం కుదరదు. అందుకనే వ్రాయబడింది, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవు. అక్కడికి వెళ్ళడానికి ఈ శరీరం పనిచేయదు. కాబట్టి ఈ శరీరాన్ని దేవుడు మారుస్తున్నాడు. ఎట్లా మారుస్తాడు? మహిమ దేహంగా మార్చి, ఆ మహిమ దేహములో పాప నియమము ఉండదు, దైవ నియమమే ఉంటుంది. ఆ దైవ నియమం కలిగిన ఆ శరీరముతోటి నన్ను దేవుడు తన యొద్దకు తీసుకుని వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. అది దేవుని ప్రణాళిక. అక్కడ ఉండాలని ఆశగా ఉందా? ఆ దైవ నియమములోనికి మారి దేవుడున్న లోకంలో ఉండడానికి దేవుడు కృప చూపుతాడు నీ పట్ల. అది ఎలాగూనంటే, నేను కూడా చేయాల్సింది ఒకటే. పౌలు వలె, అయ్యో మరణానికి లోనగే ఈ శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని నీ స్థితి నువ్వు గుర్తించినప్పుడు పరిష్కారం ఏంటంటే, దైవ నియమము, ఆత్మ నియమము, పాప మరణముల నియమము నుండి విడిపించడం జరుగుద్ది. కనుకనే ఆ ప్రణాళికలో నీ సమస్యను గుర్తించి క్రీస్తునందు పరిష్కారం పొందినప్పుడు ఆ పరిష్కారంలో వచ్చే ఫలాలు ఏమిటంటే, శిక్ష కొట్టివేయబడింది, అందుకు ఆయనను ఘనపరచుదాం. పాపం పరిహరించబడింది, అందుకు ఆయనను ఘనపరచుదాం. అంతకంటే గొప్పగా ఒకానొక రోజున పూర్తిగా ఈ దేహము నుండి ఆయన విమోచించబోతున్నాడు. మహిమ దేహాన్ని ఇవ్వబోతున్నాడు. శాశ్వత లోకానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. అందుకు ఆయనను ఎలుగెత్తి ఆరాధన చేద్దాం. అందరూ రండి.